జయ శ్రీరామ్. ఆంధ్ర వాల్మీకి శ్రీ 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 వాసుదాస దాసశేష స్వామి వారి పరంపర పీఠం దాసకుటి అంగలగుదురు 68 సంవత్సరాల క్రితం శ్రీ దాసశేష స్వామి వారిచే ప్రారంభింపబడిన సీతారామ స్వామి వారికి లక్ష మల్లెపూల పూజ ఈ సంవత్సరము 28వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు జరుగుతుంది. ఈరోజు సీతా అమ్మవారి జయంతి సందర్భంగా ఉదయము నవకలశాలతో అభిషేకము, రాత్రి అమ్మవారి పూలతో అలంకారం చేశాము. 28వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు గుంటూరు కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో రామాయణ యజ్ఞం జరుగుతుంది. రేపు పట్టాభిషేకము పూర్ణాహుతి కాబట్టి రేపు చాలా బాగుంటుంది, వచ్చి పాల్గొనగా కోరుతున్నాము. దాసశేష స్వామివారు 68 సంవత్సరాల క్రితం మల్లెపూల పూజలు ప్రారంభించారు. 28వ తారీఖు నాడు ప్రారంభించాము. మేము రోజుకొక కళ్యాణము సత్యనామతం చేసుకుంటూ వచ్చాము. ఆదివారం నాడు 4వ తారీఖు నాడు సహస్ర కలశాలతో అభిషేకం జరిగింది. సోమవారం గోదాదేవి కళ్యాణం జరిగింది. ఈరోజు అమ్మవారి జయంతి, రేపు పూర్ణాహుతి. చాలా శక్తివంతమైన పీఠము కాబట్టి ఎంతోమంది భక్తుల కోరికలు తీర్చిన రామచంద్రుడు మీ కోరికలు తీర్చగలడు. కాబట్టి మీరు వచ్చి స్వామిని దర్శించుకొని మీ కోరికలు తీర్చవలసిందిగా కోరుతున్నాము. ఆంధ్ర వాల్మీకి శ్రీ వాసుదాస స్వామి వారు వాల్మీకి రామాయణం 24,000 శ్లోకాలకి 24,000 పద్యాలు అర్ధ తాత్పర్యంతో 69 ఏట యుద్ధ ఆహ్వాలు మాత్రమే తీసుకొని 20 గంటల చొప్పున శ్రమించి రచించి ఒంటిమిట్ట కోదండరామ స్వామికి అంకితం ఇచ్చారు. టెంకాయ చిప్ప ద్వారా భిక్షాటన చేసి 1920-22 ప్రాంతంలో ఒంటిమిట్ట దేవాలయాన్ని పునరుద్ధరించారు. వారి యొక్క కృషి ఫలితమే ఈరోజు టీటీడీ దేవస్థానం ద్వారా విశేషంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. సీతా జయంతి సందర్భంగా టీటీడీ వారి ఆధ్వర్యంలో ఒంటిమిట్టలో ఈరోజు కూడా అమ్మవారికి లక్ష మల్లెపూల పూజ జరిగింది. వారి తదనంతరం దాసశేష స్వామి వారు 1958లో మహాసామ్రాజ్య పట్టాభిషేకం 50 రోజులు 50 ఎకరాల పందిరేసి 25 రోజుల పాటు ఎంతో వైభవంగా యజ్ఞాలు భోజనాలు పెట్టారు. వారి తదనంతరము శేషదాస స్వామి వారు 1981లో సీతాజ్ఞం చేశారు. సుమారు 2.5 లక్షల మందికి అన్నదానం జరిగింది. పంచమ గురువుగా స్థానులైన శ్రీ రామానుజదాస స్వామివారి ఆధ్వర్యంలో 2008లో సుందరకాండ యజ్ఞం జరిగింది. సుమారు 2 లక్షల మందికి అన్నదానం జరిగింది. 2018లో రామాయణ యజ్ఞం జరిగింది. 1,00,000 మందికి అన్నదానం జరిగింది. వారు 2000లో పరమర్దించిన తర్వాత నేను ప్రెసిడెంట్ని. స్వామి రామచంద్రమూర్తి అనుగ్రహం వల్ల, గురుదేవుల అనుగ్రహం వల్ల కార్యక్రమాలు వారి మీదే భారం వేసి చేస్తుంటే విశేషంగా జరుగుతున్నాయి. ప్రతి నెల కళ్యాణాలు సత్యనారాయణ వ్రతాలు జరుగుతున్నాయి. సోమయాజులు గారు కాశీలో ఉంటారు. వారు 2023లో వచ్చి రామాయణ యజ్ఞం చేశారు. తర్వాత 2023లో చిదంబర శాస్త్రి వారు వచ్చే 9 సంవత్సరాలు పూజించబడి 6 కోట్ల మంత్రంతో జరిగిన బాలరాముని అయోధ్య బాల యంత్రము మన ఆశ్రమం ఇచ్చేసి పూజలు అందుకొని ఇక్కడి నుంచి అయోధ్యకి వెళ్ళి బాలరాముని పాదాల కింద ఉన్నది. ఇదంతా గురువు గారైన వాసుదాస స్వామి వారి అనుగ్రహం వల్ల జరుగుతుంది. అట్లానే బాలరాముని ప్రతిష్ఠ సందర్భంగా ప్రతి సంవత్సరము కళ్యాణం చేస్తున్నాము. చాలా విశేషంగా జరుగుతుంది. భాద్రపద మాసంలో లక్ష్మీ అమ్మవారికి లక్ష కుంకుమార్చన జరుగుతుంది. గత సంవత్సరం 73వ సంవత్సరము 15 రోజుల పాటు జరుగుతుంది. ధనుర్మాసం 73వ సంవత్సరం జరిగింది. ప్రతి సంవత్సరం ప్రతి నెల కళ్యాణాలు సత్యనామతాలు జరుగుతాయి. మీరు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా పాల్గొవచ్చును. మీ గోత్రనామాలు స్వామికి విన్నవించబడును. ఎంతోమందికి వివాహాలు అయినాయి, ఆరోగ్యాలు వచ్చినాయి, ఉద్యోగాలు వచ్చినాయి. మీరు కూడా మీ కోరికలు తీర్చవలసింది కోరుతున్నాము. నా పేరు ఉరిచి సీతారామ శర్మ, సీతారామదాస స్వామి అష్టమ గురువు గారు. 9966153156 9966153156 9966153156. జై శ్రీరామ్.